నన్ను బ్రోవమని చెప్పదే ఓ బాసు పెళ్ళం నన్ను బ్రోవమని భాగ్యలక్ష్మి నువ్వా సారీ అన్నిటికీ తొందరేరా నీకు కాస్త వెనక ముందు చూసుకోవద్దు దెబ్బ తగిలిందమ్మా లేదండి దెబ్బ నాకు తగిలింది భాగ్యం నువ్వులవా మళ్ళీ వస్తానండి అలాగే అమ్మో నాకు ఆఫీస్ టైం అయిపోయింది నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం దేనికండి గావు పీక పెట్టి పిలిచారు ఏం పని ఏం పనే చెప్తా ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా దెబ్బలు ఏమైనా తగిలినాయేమోనని లేదండి అదేమిటో అస్సలు తగలేదు అస్సలు తగలేదా తగలేదు కానీ నాకు తగిలిందిగా బాగా గట్టిగా ఇదిగో ఇక్కడ అచ్చరే వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు అంటే రోజు చిచి పాడు మాటలు మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి ఓహో ఆవిడతో చెప్పావా నేను ఇక వాడుతూనేమో అనుకున్నా వస్తానా త్వరగా వచ్చేయండి అమ్మయ్య ఇదే నన్ను బ్రోవమని చెప్పదే ఈ వెల్లు ఎక్కడో నన్ను బ్రోవమని చెప్పవే అయ్య బాబాయ్ ఫిగర్ ఏంటి ఇలాగుంది ఆహా ఏం కళ ఏం వర్చస్సు ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది ఎవరైనా నువ్వు ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఎక్కడ పుట్టాను ఎవరికి పుట్టాను నా పేరేమిటి ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా ఓహో మా వారి దగ్గర జవానువా జవాను కాదమ్మా క్లర్క్ కమ్ టైపిస్ట్ పేరు రాంబాబు వయసు 25 బరువు మీలో సగం ఉంటాను కారణం ఏమిటో తెలియదు కానీ మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బుబిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా ఏమిటయ్యా నీ గొడవ ఆయన పిలుస్తానండు అయ్య బాబోయ్ ఆయన ఇంట్లోనే ఉన్నారా సత్యాన్ బాబోయ్ ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా నమస్కారం పోలేండి తర్వాత పెట్టుకుంటాను నా పేరు రాంబాబు మర్చిపోకండి ఏంటే ఎవరితో మాట్లాడుతున్నావు మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా రాంబాబా ఆడేవుడు ఏమో నాకేం తెలుసు ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు నన్ను పిలవకపోయావా వాడి సంగతి తేల్చి పారేసిండేవాడిని సర్లే ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు తర్వాత చూద్దాం నువ్వు చెప్పాలేంటి అలవాటే కదా ఏంటి రాంబాబు ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు ఇవాళంతా హుషారే రైజింగ్ జోరుగా హుషారుగా షికారు సార్ మీరు వచ్చేంతసేపు సార్ ఎప్పుడు వచ్చింది గంటలో నిమిషాలతో సహా నీకు చెప్పాలా చచ్చా అక్కర్లేదనుకోండి ఆపే ఏంటి అంతా రైజు హుషారే అంటున్నావు పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నమాట పిల్ల ఏ పిల్ల సార్ ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటావు సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్ నీకేమి అర్థం కాలేదు అయితే ఈ పేపర్ చదువు ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి ఇప్పుడు చెప్పు ఆ ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరో ఎక్కడ పుట్టిందో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్ సర్లేవయ్యా ఒకవేళ నువ్వే ఏమని చిన్న రాయి విసిరా అంతే అబ్బా భలేవాడు సార్ సార్ మేడం గారు లైన్ లో ఉన్నారు సార్ హలో సత్యా నేనే ఏంటి అలాగే ఏమి టెన్షన్ లేదు నేను చూసుకుంటాగా ఇప్పుడే బయలుదేరుతున్నా వేరేనా సార్ నేను ఇంటికి వెళ్తాను ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో అలాగే సార్ రాంబాబు పదవయ్య మా ఇంటికి వెళ్దాం
మీ ఇంటికా సార్? అవును, మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ. అదే ఫోను. పదండి సార్. రా. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి అయి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్. సార్ సార్, అదేంటి సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా? ఎంట్రన్స్ అదేంటయ్యా, మేము ఉండేది పైన. పై పోర్షన్. నీకేనా అబ్జెక్షనా? అబ్బే ఏం లేదు సార్, మీరు పదండి. ఫ్రూట్స్ స్వీట్స్ 200 వేస్ట్. రావయ్యా. వస్తున్నాను సార్. సచ్చా సచ్చా. వస్తున్నా. అమ్మయ్యా, మనిషిని తీసుకొచ్చారా? ఆ రత్తయ్య గారు చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాట. మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి. అబ్బా, నీకు పెద్దానికి టెన్షన్ పట్ట అలవాటు అయిపోయింది. నేను ఉన్నా కదా. ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈవిడ మా ఆవిడయ్యా. నీకు టవల్ కావాలా, లుంగి కావాలా? దేనికి సార్? కట్టుకోవడానికి. చిచి, నేను అలాంటివాడిని కాదు సార్. శివ, నువ్వు ఇలాగే మా ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే. అంటే ఈ సున్నమంతా నేను మా మేడ కొట్టాలి. ఎంత 10 నిమిషాలు అయిపోతుంది. ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం. రాసొచ్చా? సార్, జీవితంలో నాకు తవలపాక సున్నం రాయడం కూడా చేత కాదు సార్. అది కూడా మా అమ్మే రాసిచ్చేది. నాన్ సెన్స్. ఏమిటి నిన్నే ఇల్లు కట్టుకున్నానా, పురాణాలు తవ్వమన్నానా? బ్రహ్మచారి కాబట్టి సింపుల్గా సున్నం కొట్టుకున్నాం, అంతే కదా? కొడతావా? కొడతాను సార్. రాంబాబు, సున్నం వేస్ట్ చేయకు. అసలు తక్కువగా ఉంది. అలాగని పైపైన రాయకు. చక్కగా చిక్కగా కొట్టు. పదండి వెళ్దాం. హే భగవాన్, ఏమిటిదంతా? నా చదువు ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేను చేస్తున్న పనేమిటి? వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా, లేక నా ఫేసులో రవ్వంతా దోషం పెట్టావా? ఇదిగో అబ్బాయి, ఏంటమ్మా? ఇక్కడ అయ్యాక కిందకి రా, మాకు కూడా కొడుతు గాని. నీ పుట్టింట్లో కొట్టద్దా? ఏంటి నువ్వా? నువ్వు సున్నం కొట్టేవాడువా? మా ఆయన చేతి కింద పనిచేసే జవాన్ అన్నావు. నేను సున్నం కొట్టేవాణ్ణి, కుండలతో నీళ్లు మోసేవాణ్ణి, బలలు తుడిచేవాణ్ణి. అవును, యాపిల్స్ తిన్నారా? అరటి పళ్ళు తిన్నారా? అరటి పళ్ళు, స్వీటులు. సార్, మన బాసు ఎందుకు నన్ను ఇలా కాల్చు తింటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సార్. ఏం లేదయ్యా, వాళ్ళ అక్కని ఓ బ్రహ్మచారి ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడంట. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి బ్రహ్మచారులంటే అతని కోపం, భయం కూడా. మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్? చేసుకోమని నేను అన్నయ్యా. ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం. ఆఫీసర్ల కోసం, పక్కింటి వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం. మరి అయితే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డా ఎలా సార్? కనీసం నీకు పెళ్ళైందని అతను నమ్మించవయ్యా. నమ్మించడమే ఎలాగాని? వెరీ సింపుల్. వచ్చే నెల 9వ తారీఖు నీ పెళ్లిని ఒక శుభలేఖ వేయించు. భలేవారు సార్, బాస్ నా పెళ్లికి వస్తానంటే? ఆ రోజు రాడు. అతను మ్యారేజ్ డే, నువ్వు సేఫ్ అయిపోతావు. ఆ తర్వాత? ఆ తర్వాత ఉంది, ఒక వారంలో సెలవు పెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో. నీకు పెళ్ళైందని నమ్మేసి ఇంకో బ్రహ్మచారిని పెట్టుకుంటాడు, అంతే. గురుగారు, మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి. పెద్ద ఫ్యామిలీ, 35 మంది ఉంటారు. మీరు మా ఇంటికి వస్తారా, వాళ్ళని ఇక్కడ రమ్మంటారా? మీ ఇష్టం, ఎలాగైనా సరే. ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో చేయటం లేదు. మీ దగ్గర ఉన్న సైజులను చూపించేస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి. అలాగే. ఇప్పుడు ఇదే సైజ్ అండి? ఇది కార్డ్ సైజ్ అండి. ఆహా, అలాగే. అయితే మరీ చిన్నదైపోద్దండి. ఇదే సైజ్ అండి?